మ్యాజికల్ మదన కమరాజు వీర్రే. అరే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. పొద్దున్నే టింగిరంగా అంటూ లేచేసి రెడీ అయిపోయారు. నన్ను చూడండి, అంకుల్ దగ్గర నుంచి టిఫిన్లు ఫ్రీ, లంచ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. రేయ్ నువ్వు కలెక్టర్ కాదు కదా, కనీసం బిల్ కలెక్టర్ కూడా అవ్వని అంకుల్ తెలిస్తే బిల్ వేసి మరీ వసూలు చేస్తాడు. చూద్దాంలేరా. కడుపు నిండినోడు కానీలన్న చెప్తాడు. అచ్చా, మళ్ళా జాబ్ చేస్తాడు, అప్పుడు తెలుసుద్ది. మనకి ఈ 9 నుంచి 5 వరకు చేసే జాబులు పడవు రోయ్. మందంతా ఖబాలిడా. రేయ్ వీటితో పెట్టుకుంటే మన టైం వేస్ట్. అదే వెళ్దాం. వెళ్ళండిరా, వెళ్ళండి పోబే. పాప డ్రెస్ బాగుంది. నువ్వెళ్ళు. ఎల్లు పర్లేదు. నొక్కచ్చుగా. నేను నొక్కుతా. పర్లేదు, నొక్కేశాను నేను. ఏంటి కలరేసావా? లిఫ్ట్ అయిపోతే బాగుండు. కరెంటు బాల్ ఇప్పుడు. అవసరం అయితే లిఫ్ట్ ఫ్రీ. ఎక్కడికి వెళ్ళాలో? ముందు నువ్వు వెళ్ళడానికి పెట్రోల్ ఉందో లేదో చూసుకో. పొగరు ఎక్కువే దీనికి. ఏయ్, అబ్బో, దీనికి కారు ఉంటే నా బైక్ ఎందుకు ఎక్కుద్ది ఇంకా? సరే బో. ఓ సిటీ నేషాలు. సార్ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు. అనలేదా ఆడికి? సార్ పిలిచారంట సార్. What is this, Mike? Your shows are not up to the mark. Just look at Ajay Portugadu. Just follow him. Why don't you do such creative stuff? Other Ajay's are doing too good, Mike. లాస్ట్ టైం నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చలేదు. సేమ్ అలాంటి కాన్సెప్ట్ తోటి ఆర్జీ ఒక షో చేశాడు. ఇప్పుడు ఆ షో టాప్ లో ఉంది సార్. వాళ్ళు దానికి చాలా చేంజెస్ చేశారు లేవయ్యా, అందుకే షో అంతా సూపర్ హిట్ అయింది. పేరు ఒకటి చేంజ్ చేస్తారా బండనారా? మన దగ్గర ఉన్న డైమండ్ నచ్చదు కానీ పక్కన ఇతను మాత్రం పొగుడుతుంది. దరిద్రుడు. చెయ్యి సర్లే గాని మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు రిజైన్ చేయాలరా. What? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ పెంచు. ముందెళ్ళి కాఫీ పంపించు. నేను కాఫీయా? నువ్వేనయ్యా, వెళ్ళా. ఓకే పండు నా కొడుకు. వీడికి నేను కాఫీ తీసుకురావాలంటాను. ఛీ జీవితం. రే మైక్, వీడబ్బా ఆఖరికి ఆఫీస్ బైక్ కూడా చీప్ అయిపోయినా. వస్తున్నా ఉండరా. ఇదిగో అన్న మైకు. ఈ మైక్ ఏంటి సార్? ఏం లేదు, కాఫీ పంపించు. అలాగే సార్. హలో హైదరాబాద్, మీరు వింటున్నారు ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ ఫేవరెట్ ఆర్జెట్ తోప్పుగాడు మైక్. తూపా. మార్నింగ్ నుండి ఈ మైక్ గార్డ్ షో కోసం చాలా వెయిట్ చేసినట్లున్నారు. ఐ నో దాట్. సో లేట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఫస్ట్ లవ్. అసలు లవ్ అనే వర్డ్లోనే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ లవ్ అంటే తెలియని కిక్ వస్తుంది. అదే నా ఫస్ట్ లవ్ విషయానికి వస్తే
నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నా పక్క బెంచ్ పద్మతో ఏం మాట్లాడుతున్నావురా లైవ్ లో? ఓ సారీ, లవ్తో ఇదే ప్రాబ్లం. లైవ్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. సో యా, మీ స్వీట్ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ హైదరాబాద్ సిటీతో షేర్ చేసుకోవడానికి కలుపు మరి 23333911. మన ఫస్ట్ కాలర్ ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి కలిపితే ఏమవుద్ది? జామ్ అవుద్ది. ఈ గ్యాప్లో ఒక మంచి సాంగ్ వేసుకుందాం. వింటూ ఉండు ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. దీనమ్మ ఎవడు ఫోన్ చేయట్లేదేంటి? హలో రావు గారు, మన ఫోన్ ఏమైనా ప్రాబ్లమా? అస్సలు కాల్స్ రావట్లేదు. ఫోన్ ప్రాబ్లం కాదు, అసలు నీకు కాల్స్ రావట్లేదు. ఆహా, నేను ఇంకా లైన్స్ బిజీ అనుకున్నాను. వస్తే కనెక్ట్ చేయండి. మిస్టర్ మదన్, డ్యూటీ ఆఫ్ కామన్ సెన్స్. నీకు ఎన్నిసార్లు చెప్పాను మీటింగ్ లో ఫోన్ సైలెంట్ పెట్టుకోవాలని చెప్పి. నిషాన్ చూసి డిసిప్లిన్ నేర్చుకో. అసలు మీ టీమ్ లీడర్ నిషా లేకుంటే నేను జాబ్ నుంచి ఎప్పుడో తీసేసేవాడిని. అసలు నీకు బుర్ర ఉందా, తెలివి ఉందా? డామిట్, మీ అందరిని జాబ్ లో పెట్టుకున్నాను చూడు. నా పిచ్చి ఎందుకైనా కామ్ గా ఉండాల్సిన కాన్ఫరెన్స్ రూమ్ లో కంచు కంఠంతో అరుస్తున్నాడే వీడే మా ఎండి. అదే బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి. బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వీడికి జాబ్ ఇచ్చి పోషించడం అసలు అవసరమా అండి మనకి? అరే అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పే ఓపిక నాకు లేదు. గెట్ లాస్ట్. Guys, where are we now? అరే ఒక కాఫీ తీసుకురా. ఓకే సార్. ముందు తీసుకురా. సార్ కాఫీ ఇచ్చొస్తా. సార్ సార్ జిరాక్స్ సార్. अरे भैया सुनो. కాఫీ దేతుంది. अरे रुको भैया, अर्जेंट काम है. ఏంకమ్మా पकड़ो पकड़ो. పని పట్టలేదు నీకు? थोड़ा ऊपर से भैया. 1 मिनट. हाँ रुको. ये वाला अच्छा है कि ये वाला अच्छा है? ఏ అచ్చాయి. नहीं नहीं, ये वाला अच्छा है. మరి నన్ను ఎందుకు అడిగినావే? क्या కూర్చున్నాయి నువ్వు కానీ. బిన్నా కానీ కోటరెట్ మొహందనా. क्या కూర్చున్నాయి నువ్వు కానీ. अच्छा लग रहा है ना? అచ్చా అచ్చా ఇది చాలే కానీ. अरे भैया रुको. పంట మొహం. ఏ ఆగదు, ఈ ఫైల్ తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చిరా. సార్ కాఫీ ఇచ్చొస్తాను సార్. అర్జెంట్ ఇచ్చిరా పో. ఇల్లు గడ్డం సార్ కాఫీ. కాఫీ అంటే ఇంత చల్లగా ఉంది. చల్లగొడగా ఇది కూడా వాడేమో జిరాక్స్ అంటాడు, ఈడో ఫైల్ అంటాడు, అదేమో మేకప్ అనేది. చల్లగొడగా ఇది కూడా ఎండి సార్ పిలుస్తున్నాడు. ఎవరికి ఎండి? దేనికి ఎండి? దీని అమ్మ ప్రతి ఓడు బీపీ నా కొడుకులే. ఏ మాకు లేవా బీపీలో? చూసారుగా, ఇక్కడ ఆఫీస్ బాయ్ నుండి ఎండి వరకు అందరికీ బీపీఏ. అందుకే ఇది బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇంతమంది బీపీ క్యాండిడేట్ల మధ్య ఒకే ఒక కూలెస్ట్ పర్సన్ ఉన్నారు. నేను కాదు. गुड मॉर्निंग. వాట్స్ రాంగ్ మదన్? కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి? సారీ సార్. పక్కన చూసానే నేర్చుకోవా. ఈజ్ ఎవ్రీథింగ్ కూల్? ఎంత ట్రై చేస్తున్నా ఎర్రరే వస్తోంది సార్. ఎర్ర మట్టి పిసుకునే దానికి జాబ్ ఇస్తే ఎర్రగా వస్తుంది. కూల్, అది మదన్ చూసుకుంటాలే. మనం కాఫీ తాగొద్దాం పదా. నిషాన్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అమ్మాయిలాగా ఎందుకు పుట్టలేదా అని. అమ్మాయిలా పుట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇది ఆఫీస్లో ఉన్నంతసేపు క్యాండీ క్రష్ ఆడడం, లేదంటే క్యాంటీన్కి వెళ్ళి తినడం తప్ప ఇంకేం పని చేయదు. ఆహా, చేయనివ్వడు. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. అందుకే వీళ్ళ పని కూడా నేనే చేస్తున్నా. రే మైక్ చెప్పరా. రేయ్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? లిఫ్ట్ చేయవేంటి? అది కొలిగి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారా. ఆహా, అది మ్యాటరు. అయినా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావురా. నేనేమైనా ఊటీలో ఉన్నానట్రా ఎంజాయ్ చేయడానికి? ఉడతలు పట్టే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా బే. సర్లే గాని రే బావా, నా షోకి నువ్వన్నా కాల్ చేయరా. ఒక్కడు కాల్ చేయట్లేదు. నాకెందుకు బ్యాలెన్స్ బొక్క. రేయ్, నీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తాను రా. బాబు బాలసుబ్రహ్మణ్యం నచ్చితే నేనే డౌన్లోడ్ చేసుకొని వింటా. మా ఆఫీస్ లో వైఫై కూడా ఫ్రీ. రేయ్, నువ్వు కాల్ చేయి. ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని బీర్లు ఫ్రీ. రే మా, అలా అయితే రోజంతా లీవ్ పెట్టి మాట్లాడేస్తారా? ఏడ్సవులే, ముందు కాల్ చేయి. సరేరా.
బిజీయా? ఈడేంటి కాల్ చేయమన్నాడు బిజీ పెడుతున్నాడు. ఏంట్రా బాబు ఎన్నిసార్లు బిజీ? చా మిస్టర్ మదన్, మీరు వింటుంది ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ ఫేవరెట్ ఆర్జే తోపుగాడు మైక్. ఒక మంచి సాంగ్ విన్నారు కదా, మన ఫస్ట్ కాల్ తీసుకుందాం. మ్యాడిగాడే. హలో బాబోయ్ బాబోయ్, ఒరే రేడియో సౌండ్ పెంచండి రా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఒరే సుబ్బుగా అంటున్నావా? రేడియోలో నా మాటలు పడుతున్నాయా? హలో హాయ్, మీరు పక్కన వాళ్ళతో తర్వాత మాట్లాడండి, ముందు నాతో మాట్లాడండి. సార్ మా ఊళ్ళో మీతో మాట్లాడదాం అంటే నమ్మట్లేదు సార్. ఓ రియలీ? కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు సార్. సార్ మీరంటే పిచ్చి సార్, మీరంటే ప్రాణం సార్, మీరంటే కోసేసుకుంటానండి నేను. థ్యాంక్స్ అండి. మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. సార్ మీ ప్రోగ్రామ్స్ ని మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతానండి నేను. గుడ్ టు హియర్ దట్. మీ ఫస్ట్ లవ్ కోసం నాకు తెలిసి మీ రేడియోలో మీరే సార్ బ్రెస్ట్, మిగతా వాళ్ళందరూ వరస్ట్ అండి. అలా అనకూడదండి. అంతెందుకు, మన పోటుగాడు కూడా బాగానే చేస్తాడు కదా. అంటే మీరు పోటుగాడు కదా? కాదండి, నేను మైక్. మైకులు స్పీకర్లు ఎవరికి కావాలరా మమ్మల్ని తొప్పడానికి? ఒరే రేడియో కట్టుబడి తొప్పండి రా. మైకులు స్పీకర్ అంట శనిగండి. చిచ్చి ఇది వాళ్ళ రూపాల. ఓకే, ఒక మంచి సాంగ్ విన్నారు కదా, మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. రే మ్యాడిగా, నువ్వే కాపాడాలరా. హలో హలో, నా షోకి అమ్మాయ. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కామేశ్వరి అండి. కామేశ్వరియా? ఓకే కామేశ్వరి గారు, మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. నా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, లాస్ట్ లవ్ అన్ని మా కామరాజ్ బావేనండి. రే కామరాజుగా చెప్తా ఆగరాని పని. కామరాజు అంటే మొన్న షీటీ మాల్ చిత్త కొట్టేశారు, తనేనా? అబ్బే, ఆయన కాదండి. మా బావ వెనకాల షీరు టేబుల్ దగ్గర పెడతారండి. మా బావ అంటే ఏమనుకుంటున్నారు? కావాలంటే మా బావ నెంబర్ ఇస్తే తీసేసుకోండి. 9465 కామరాజు. కామేశ్వరి గారు, ఇది లైవ్ అండి. అయ్యో అందుకే కదండి ఇస్తున్నాను. అమ్మాయిలందరికీ తెలిసిపోను మా బావ నెంబరు. అయ్యో 9465. రేని. ఊప్స్, కాల్ కట్ అయినట్లుందండి. ఓకే కామేశ్వరి గారు, మీ బావ కోసం ఒక మంచి సాంగ్. బావలు సయ్యా సయ్యా మరదలు సయ్యే. దొంగ నా కొడుకు లైవ్ లో అందరు అమ్మాయిలకి నెంబర్ ఇచ్చేద్దాం అంటే కట్ చేసి పడేశాడు ఈ డబ్బా. ఏంట్రా ఈ మధ్య కొత్త కలర్లు ఏం కనబడట్లేదేంటి? హోలీ కాదు కదా భయ్యా కలర్స్ కనిపిస్తాకే. ఏరా పంచా ఫిగర్లని నా అర్థం. చెరువు అండి సంవత్సరం అయింది ఇక్కడ. ఎవడికి చెప్పుకోవాలి మా బాధ? అంకుల్ వచ్చాడండి. ఏంటి సడన్ గా? ఏం కలెక్టర్ బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు? రండి అంకుల్, మెటీరియల్ కొనుక్కుందామని వచ్చాను అంకుల్. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్లేసుల్లోనే పెద్ద పెద్ద విషయాలు తెలుస్తాయని ఒక మహానుభావుడు చెప్పాడు అంకుల్. ఎవరు? నేనే అంకుల్. అబ్బా ఎలా? ఒక్క నిమిషం అంకుల్. అరే ఒక సమోసా ఇరా. సమోసా తినండి అంకుల్, బాగుంటుంది. అంకుల్ ఈ పేపర్లో ఏమో తొక్క అని పడేయకూడదు అంకుల్. ఇందులోనే బోల్డ్ మ్యాటర్ ఉంటుంది. ఇలాంటివి చదివితేనే అంకుల్ నాలెడ్జ్ పెరిగేది. కలెక్టర్ అయ్యే ఏ అవకాశం నేను వదులుకోను అంకుల్. పూర్వం వీధి దీపాల కింద కూర్చుని చదువుకునే వారిని విన్నాను గాని ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇక్కడ కూడా చదువుతుంటే అది చూసిన ఫీల్ కలుగుతుందా నాకు? పద అంకుల్. థ్యాంక్స్ అంకుల్, నా ఇన్స్పిరేషన్ మీరే అంకుల్. అంకుల్ మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మన దేశం ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయేది అంకుల్. అది మెల్లగా వెళుతుందిలే గాని మనం వెళదాం పద. అన్నా 2 లైట్స్ రాసుకోమంటావా? ఇది అక్కడ పెట్టే. హాయ్ మ్యామ్. హాయ్. వెల్కమ్. ఎనీ న్యూ కలెక్షన్? యా, వీ హ్యావ్ న్యూ కలెక్షన్స్ ఓన్లీ మ్యామ్. కమ్ దిస్ సైడ్. ఓ వావ్, నైస్. బుటిక్ బాగుంది. దీస్ ఆర్ ఆల్ న్యూ డిజైన్స్. ట్రై పింక్ మ్యామ్. దిస్ వన్ కన్నా చిక్కు బాగుంది. ఇదో నైస్ నైస్ బాగుంది. వేర్ ద ట్రయల్ రూమ్? A trial room is over there, ma'am. Baby. Oh, boys are not allowed there. Oh, lol. I just wanted to give this. Okay. హాయ్. Hi. బుటిక్ చాలా బాగుంది మీలాగే. Thank you, sir. హే కాల్ మీ జోన్స్ కార్టర్. Okay, Jones.
మీ వాట్సాప్ నెంబర్ ఇస్తారా? మా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తాను. నో ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. ఓకే నో ప్రాబ్లం. ఇంకేంటి సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ ఓకే బానే ఉన్నాయి. ఇవన్నీ మీరే డిజైన్ చేశారా? ఎస్. ఓ వావ్ దట్స్ నైస్. నువ్వు మారవరా ఇంకా. నేను డ్రెస్ ట్రై చేయడానికి వెళ్తే నువ్వు అమ్మాయికి ట్రై చేస్తావా? I'm just talking. షట్ అప్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు మారవు. గెట్ లాస్. ఏదో టైం పాస్ కి. అంటే టైం పాస్ ఒకరు, లవ్ చేయడానికి ఒకరు. అసలు బుద్ధుందా? జస్ట్ ఫర్గెట్ ఇట్. అబ్బా ఇప్పుడు ఎందుకని సీన్ చేస్తున్నావు దీనికి? సీన్ నేను చేస్తున్నా అంటావా? లైన్ నువ్వు వేసి సీన్ నేను చేస్తున్నా అంటావా? నాటి విను ఒకసారి నేను చెప్పేది. అరే చి వినవేంటి? ప్లీజ్ ఒకసారి విను. Don't talk to me. అరే అలా వెళ్ళిపో. అరే గో టు హెల్. లైట్లే. హే మీ నెంబర్ ఇస్తారా? మ్యామ్. సారీ సార్. స్మిత హాయ్ సార్. ఈ హాయిలు హలోలు బాగానే చెప్తావు, అసలు వడ్డీలు మాత్రం ఇవ్వు. ఇచ్చేస్తాను సార్, ఈ మంత్ లో ఇచ్చేస్తాను. ఈ మంత్లో ఇచ్చేస్తావా? ఈ మాట మావిడకు 3వ నెల అప్పుడు చెప్పావు. ఇప్పుడు మా పాపకు 3 నెలలు తెలుసా? సార్ పాప ఎలా ఉంది? మా పాపకు పాలు కొనేదానికి కూడా డబ్బులు లేవమ్మా. నువ్వు డబ్బులు ఇస్తేనే పాలు కొందామని వచ్చాను అని అంటా అనుకున్నావా? నేను అప్పు కోసం వచ్చినాను కాదు, ఇచ్చినప్పు తీసుకోవడానికి వచ్చాను. సార్ ఇచ్చేస్తాను, ఎలా అయినా ఇచ్చేస్తాను. ఎలాగైనా ఎందుకమ్మా, అంత కష్టం నీకెందుకు? నువ్వు ఆరాంసే ఉండు. థ్యాంక్ యూ సార్. కాకపోతే స్టాక్ మొత్తం 1 మంత్లో అమ్మేస్తా. సో ప్లీజ్ సార్. ఇలా ప్లీజ్ అని ప్లీజింగ్ గా మాట్లాడితేనే అప్పు ఇచ్చి పప్పులో కాలేశాను. ఇంకా చాలమ్మా, 1 మంత్ టైం అంతే. సో ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. అరే మైక్ రాబే త్వరగా. రే మైక్ తీరా, అర్జెంట్ రా, అర్థం చేసుకో. రేయ్, ప్రపంచం మొత్తం మీద ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇదేరా. ఇక్కడ కూడా పీస్ఫుల్ గా ఉన్నవా? ఆపుకోపా. రేయ్ ఆపుకొని పెట్టరా. ఇదే మన అమీర్పేటలో బస్సు అనుకున్నావా? సునామీ కంటే అర్జెంట్ గా వస్తుందిరా, తీరా. చాలు బే. ఈ అబ్బా అబ్బా. I finally found you. Finally found you. అరే మాడి ప్లీజ్ రా, నువ్వేనా తీరా. రే ఇప్పుడే డౌన్లోడ్ పెట్టారా? స్పీడ్ కేబీస్ లో ఉంది. ఇంకా డౌన్లోడ్ అవడానికి టైం పడుతుందిరా. నీ అబ్బా, నువ్వు నీ సాఫ్ట్వేర్ భాష. గుంట్లు. అయ్యో అబ్బా. తప్పు తప్పు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? అర్జెంట్ బాత్రూమ్. నా బాత్రూమ్ ఎందుకు అంటే వాడుకుంటున్నావు? మా బాత్రూమ్ లో మైక్ గాడు ఉన్నాడు. మైక్ ఉంటే అర్జెంట్. నన్ను అడగకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా బెడ్షీట్ ముట్టుకోదు. అలాంటి నా వాషింగ్ యూస్ చేస్తావా? అరే మైకా, అమ్మా, అరే మాడే, అరే మైకా, అరే ఇంకోసారి నా రూమ్ లో చెప్తాను. అరే మాడే, మైకా, అరే మాడే. ఏంది? వాట్స్ గోయింగ్ ఆన్ స్మిత? చూడరా రేయ్ కొట్టేస్తుంది. ఏమైంది? వాడు నా బాత్రూమ్ వాడుకున్నాడు. అయితే అదేమైనా పబ్లిక్ టాయిలెట్ ఊపుకుంటూ వెళ్ళిపోయావు? కావాలంటే మా బాత్రూమ్ వరకు వెళ్ళి. నేను నీ బాత్రూమ్ ఎందుకు వాడుకుంటావు? వెన్ ఐ హావ్ మై ఓన్ ఫకింగ్ బాత్రూమ్. ఆగండ్రా. కామ్ డౌన్ స్మిత. ఇంకెప్పుడు వాడు నీ రూమ్ లోకి రాడు. నీ బిలాంగింగ్స్ ఏమి ముట్టుకోడు, ఓకేనా? వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు. డోల్తీని ముట్టుకోడికి చెప్తున్నా, నా రూమ్ లో ఎంటర్ అయినా నా బిలాంగింగ్స్ ముట్టుకున్నా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అవుట్. చల్ దొబ్బేయండి. డోంట్ యు డేర్ ఎంటర్ మై రూమ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ బాబు ఎప్పుడు చేసుకోలేదురా నా మీద. ఎన్నెన్ని మాట్లాడినాడు అన్నది. అన్ని పెట్టిన అంకుల్ కూడా ఎప్పుడు అన్ని మాటలు తిట్లేదురా నన్ను. రే లైట్ తీసుకో మామా. ఏంట్రా లైట్ తీసుకునేది? కాబోయే కలెక్టర్ పట్టుకుని ఎన్నెన్ని మాట్లాడదురా. రేయ్, క్యారెక్టర్ లో లీనమైపోయి బయటికి రావట్లేదు నువ్వు. నువ్వు కలెక్టర్ ఏంట్రా? నీ కలెక్టర్ ని కాకూడదా? ఈ రోజు కాకపోతే రేపు అవుతాను రా కలెక్టర్ ని. రే ఇది బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా. అయినా కానీ మామ చాలా ఎక్కువ చేస్తుందిరా. దానికి మనం అంటే ఏంటో చూపించాలిరా.
రేపు దానికి ఉంది మనం ఏంటో చూపించాలరా. రేపటి నుంచి దానికి మన నిజ స్వరూపం ఏంటో చూపించాలరా. ఆ. నేను చూపించేస్తాను రా, మన నిజ స్వరూపం ఏంటో చూపించేస్తాను రా. రేయ్ దానికి తర్వాత చూపించచ్చు, ముందు మాకు చూపించుకో. ఎగ్జిబిషన్ కట్టే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అసలు మనుషులేనా? నిన్ననే చెప్పినా కదా నా బిలాంగింగ్స్ ముట్టుకోదని. సెన్స్ లేదా? ఇలా కొట్టేసి వాడే బదులు కోటికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. కోటిలోనా? మీ మాల్కి అదే ఎక్కువ. నీకు మళ్ళీ మెడిటేషన్ ఒకటి. అరే చల్ కింద కూర్చోనేడు. గ్రీన్ టీ తాగితే హెల్త్ కి చాలా మంచిది, ఎక్కువ కాలం బతుకుతావు. కానీ ఇలా అరువు కప్లో తాగే కన్నా చచ్చిపోవడమే బెస్ట్. నువ్వు వాడుకో పర్లేదు, నాకు ఇంకా బతకాలని ఉంది. ఏంటో దీని గోల. Tarek style. చెత్త ఏదో ఇడియట్స్. నాకు డబుల్ ఇవి నావి కావా? సారీ. సారీ. సారీ మిమ్మల్ని ఓవే పదరాబడి. చిలకలాటలలో గల్లగల్ల పాటలలో. కాజు ఏంటి స్మిత? ఏయ్! పోయ్. ఆహా. ఓహో. ఇక్కడ ఇక్కడ పోయి 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 come on. ఇక్కడ ఓ, ఇక్కడ ఇక్కడ పోయి పైన పైన పోయి మోని నువ్వు ఇక్కడ ఇక్కడ పొట్టు పొట్టు. స్మిత టవల్ తీసుకొస్తే అయిపోతుంది కదా. ఏమైందిరా? ఎరా మీరు స్నానం చేస్తారా? బాగా చేస్తుంది. రండి రండి. వాటర్ ప్లీజ్. నాకు కూడా.